గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము నంద్యాలలో రైల్వే సమస్య చాలా ఉంది. కానీ నేను ఎంపీ అయిన తర్వాత మన అశ్విని వైష్ణవ్ గారు ఎంతో సహకరిస్తూ ప్రతి అంశం పైన ప్రతి సమస్య పైన స్పందిస్తూ మనకు నంద్యాలలో మెయిల్ చేస్తున్నారు. మన బ్రిడ్జ్ సమస్య ఏదైతే ఉందో పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ళన్నీ పడగొట్టాలని చెప్పారు. కానీ అది ఆల్టర్నేట్ ప్లాన్ మనము పెట్టుకొని ఎవరికి సమస్య లేకుండా ఇద్దరు ముగ్గురికి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళతో మాట్లాడి మనం సమస్యను రెక్టిఫై చేస్తాం. అలాగే ట్రైన్స్ శబరిమల సీజన్లో శబరిమలకు వేయడం కానీ, అజ్మేర్ టైంలో అజ్మేర్కి వేయడం కానీ, ప్రతిదీ ఇప్పుడు గుంతకల్లో డైలీ కమ్యూనిటర్స్ వేలల్లో ఉన్నారు. మనం అది మధ్యరాత్రి ఆగుతుందమ్మా అని నా దృష్టికి వచ్చేటప్పటికి నేను వెంటనే అది మధ్యరాత్రి వస్తుంది, పార్లమెంట్లో మొన్న మాట్లాడాను. మధ్యరాత్రి కాదు, మధ్యరాత్రి ఎవరు వెళ్ళేది గుంతకల్కి అని చెప్తే వెంటనే 7 గంటలకు పెట్టారు అర్లీ మార్నింగ్. ఎంతో సంతోషకరమైన విషయం ఇది. అట్లాగే ముందు కూడా రైల్వేస్లో ఎటువంటి సమస్య లేకుండా మనము చూసుకుంటాం.